నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడును లేడు, దేవుని వెతికేవాడు లేడు. దేవుని వెతకడంలా నశించిన పాపి దేవుని వెతకలేడు. దేవుణ్ణి వెతికేవాడు లేడట. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. ఇప్పుడు దేవుని వెతుకుతున్నామా? కాదు. నశించిన పాపి రక్షకుని వెతకలేడు, దేవుని వెతకలేడు. ఏం చేశారు? 12వ వచనంలో, అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారయిరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అమ్మా, నేను చదివేటప్పుడు వద్దు, ఓకేనా? అందరూ త్రోవ త్రప్పి ఏకంగా పనికి మాలిన వారయ్యారట. ఈ పనికి మాలిన వారు రక్షకుని ఎట్లా ఎతుకుతారు మరి? కదా, త్రోవ త్రప్పిపోయి పనికి మాలిన వారు అయిపోయారట. దేవుని త్రోవలో తొలగిపోయాం, ఆనాడే తొలగిపోయాం. దేవుని వెతకటంలా క్రిస్మస్లో కూడా క్రీస్తుని వెతికేవారు ఎవరు? నా నక్షత్రం ఎంత బాగా వెలుగుతుందా అని ఆ నక్షత్రం ఇంకా చూసేవాళ్ళు ఉన్నారు ఇంటి మీద.